వెల్కమ్ టు B3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను కీర్తి. ముందుగా హెడ్లైన్స్. పోలీసుల సేవలు అభినందనీయం. రోడ్డుపై పడిన భారీ వృక్షంను శ్రమించి తొలగించిన ఎస్ఐ. విద్యార్థి హాస్టల్లో నిద్రిస్తుండగా అస్వస్థతకు గురయ్యారు. సూర్యాపేట జనరల్ ఆసుపత్రికి తరలించగా మరణించాడు. బాధితురాలు సరైన ప్రభుత్వ గుర్తింపు కార్డు లేదు అని పరీక్షకు అనుమతించలేరు. వైద్యురాలు స్పెషలైజేషన్ కొరకు నిర్వహించే పరీక్షకు హాజరు కాలేకపోయిన సంఘటన. అనంతపురం జిల్లా ఫ్లెక్సీ వల్ల ఇబ్బందులు పడుతున్న జన్మభూమి రోడ్డు కాలనీ వాసులు అనంతపురం అర్బన్ జన్మభూమి రోడ్లో నివసిస్తున్న గణేష్ అనే వ్యక్తి రోడ్డు కార్నర్లో ఫ్లెక్సీలు కట్టడం వల్ల అటువైపు నుండి ఇటువైపు వస్తున్న వాహనాలు కనబడట్లేదని కాలనీ వాసులు అన్నారు. 15 రోజులకు పైగా ఇబ్బందికి గురవుతున్నప్పటికీ ఎవరూ పట్టించుకోవడం లేదని, ఈ ఫ్లెక్సీల వల్ల యాక్సిడెంట్లు అయ్యే అవకాశం ఎక్కువగా ఉందంటూ ఎప్పటికైనా అధికారులు గుర్తించి ఈ ఫ్లెక్సీని ప్రజలకు ఇబ్బంది లేకుండా కట్టుకోవాలని మీడియా ముఖంగా అధికారులను కోరిన గణేష్. మీరు చూస్తున్న ఈ ఫ్లెక్స్కి ఈ ట్రాఫిక్ ఎంత ఇబ్బంది కలిగిస్తుందో ఒకసారి చూడండి. ఇటు సైడ్ నుంచి వచ్చేటువంటి వాళ్ళకి అసలు ఏమి క్లారిటీ లేదు, ఏం కనపడట్లేదు. అక్కడ నుంచి వచ్చే వెహికల్స్ ఏమీ కనపడట్లేదు. ఎవరైనా ప్రాణాలు పోతే ఏంటి ఇబ్బంది, ఏంటి పరిస్థితి అంటే ఒకసారి ఊహించండి. ఇప్పుడున్న పరిస్థితి చూడండి. సో నేనైతే ఏ పార్టీ గురించి నేనైతే ఏ పార్టీకి ఫేవర్ కాదు. యాజ్ ఎ పబ్లిక్ నేను ఐఎమ్ రియాక్టింగ్ అండ్ ఐ వుడ్ లైక్ టు మేక్ యూజ్ ఆఫ్ దిస్ అకేషన్ టు సెండ్ ఏ మెసేజ్ టు ద మున్సిపాలిటీ to take an immediate action regarding this, because we can't see the vehicles coming from this side, and if anybody meets with an accident, and what is the case? So if anybody dies, what is the case? So I am requesting you to take an immediate action and remove this. మీరు ఎవరికైనా కంప్లైంట్ ఇచ్చారండి? నేను ఇంకా ఏమి ఇవ్వలేదండి, ఎవరికి ఇవ్వలేదు. మున్సిపాలిటీకి కానీ ఇవ్వలేదు. ఎన్ని రోజులు అవుతుందండి? 15 రోజులు. 15 రోజులు. మీ పేరండి? గణేష్ కుమార్. గణేష్. మీరు ప్రాపర్ ఇక్కడే ఉంటారు? సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండల ఎస్సీ హాస్టల్లో విషాదం చోటు చేసుకుంది. 7వ తరగతి చదువుతున్న మెల్లం శ్యామ్ కుమార్ అనే విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఉదయం తెల్లవారుజామున 3 గంటల సమయంలో హాస్టల్లో నిద్రిస్తుండగా అస్వస్థతకు గురయ్యాడు. విద్యార్థిని సూర్యాపేట జనరల్ ఆసుపత్రికి తరలించగా మరణించినట్లు బంధువులకు డాక్టర్లు తెలిపారు. విద్యార్థి మరణించడంతో తోటి విద్యార్థులు, బంధువులు తీవ్రంగా రోధిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తల్లిదండ్రులను చిన్నతనంలోనే కోల్పోయిన శ్యామ్ కుమార్ మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. హాస్టల్ నిర్వాహకులే శ్యామ్ మృతికి బాధ్యత వహించాలంటూ బంధువులు ఆరోపిస్తున్నారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిజానిజాలు తెలుసుకోవాల్సి ఉంది అని తెలిపారు. అయితే ఇప్పుడే ఫోన్ వచ్చింది. ఏమైంది ఏం సంగతి కూడా మాకు చెప్పలేదు. ఇప్పుడే మా చెల్ల కొడుకు చెప్పిండు ఫోన్ చేసి. మేము అందరం ఊరికి వచ్చినాం హాస్పిటల్కి. ఇక మాకేమనేది తెలియదు. ఇప్పుడు మేము ఆ పిల్లగాని తీసుకుపోయి ఆడే తీసుకుపోవాలని చూస్తున్నాం. హాస్టల్లో ఇంతమంది పిల్లలు ఉంటూ మా పిల్లగానికి అయింది. వాళ్ళ తల్లిదండ్రులు కూడా లేరు. మొన్నటిదాకా మా అమ్మనే సాధింది, మా అమ్మనే పెట్టింది. మా అమ్మ కూడా మొన్ననే కాలం చేసింది. ఇప్పుడు మేమే ఉన్నాం. మాకంతంత మాత్రం అని 2 అక్కజల్లలు హాస్టల్లో వేసినాం. హాస్టల్లో మంచిగా ఉంటాడేమో అనుకున్నాం సార్. మా పిల్లగాని ఇట్లా అవుతాడని అనుకోలేదు. ఇంతమంది పిల్లగాని కాదు, మా పిల్లగానికి అయింది. ఇక ఏదైనా మీరే న్యాయం చేయాలి ఆ పిల్లగానికి. కాల్ చేశారు చేసి తమ్మునికి బాగా సీరియస్ హాస్పిటల్కి వచ్చి చూస్తే బాడీని తరలిస్తుంటే చనిపోయిందని తెలిసింది. ఎర్లీ మార్నింగ్ చనిపోయింది. సీరియస్ ఉందని చెప్పారు. సీరియస్ ఉంటే మరి ప్రైవేట్ హాస్పిటల్ తీసుకోవాలి కదా, తీసుకోకుండా గవర్నమెంట్ తీసుకురాని చనిపోయింది. చనిపోవడం ఎట్లా చనిపోయింది చెప్పట్లేదు.
చెప్తే ఏదైనా తెలుస్తుంది, తెలియలే. రాత్రి నైట్ చనిపోయాడు, నైట్ ఎట్లా చనిపోతాడు, ఏదైనా పాము వచ్చిందా పురుగు వచ్చిందా ఏం చెప్పలేదు. అంటే ఆదివారం నాడు నేను స్కూల్కి వెళ్ళాను, హాస్టల్లో కలిసినప్పుడు ఎవరు లేరు, వార్డెన్ లేరు, ఎవరు లేరు. కలిసిన తమ్ముడిని చూసిన, వచ్చిన తమ్ముడు బాగున్నావు అంటే బాగున్నాడు, తిన్నాయని తీసుకుపోయి ఇచ్చిన సోమవారం నాడు ఫోన్ చేసిండు, మాట్లాడిండు. సరే ఓకే మాట్లాడిన తమ్ముడు బాగున్నాడు, అమ్మతో మాట్లాడి బాగుంది. మంగళవారం నాడు ఫోన్ చేయలేదు, చేయకపోయేసరికి సర్లే చదువుకుంటున్నాడేమో కొద్దిగా స్టడీ అవర్లో కూర్చొని అది ఏమో అనుకున్నాను, సర్లే అని. బుధవారం నాడు పొద్దున్నే తీసుకొచ్చి చనిపోయినసరికి ఏం అర్థం కావట్లేదు, ఎట్లా చనిపోయిందో చెప్పట్లేరు. ఒకవేళ వార్డెన్ సార్కి ఇట్లా అడుగుతుంటుంది, అదే అర్థం కావట్లేదు, ఎట్లా చనిపోయిందో కూడా అర్థం. హాస్టల్లో ఏం జరిగిందో తినకపోవడం వలన ఏమన్నా జరిగిందా, ఏమన్నా పాము వచ్చిందా ఏం అర్థం కావట్లేదు. టాయిలెట్ పోయి నిద్రలో పోయి టాయిలెట్ పోయి వచ్చిందంట, పండుకున్నాడు అట్లా ఎట్లా చనిపోతాడు, పండుకున్నాడు. ఏదైనా ఉంటేనే కదా చనిపోయేది. బోయినపల్లి తాడ్వాయిలో రాత్రి ఈదురుగాలులు వర్షంతో విరిగిన భారీ వృక్షం రోడ్డుపై అడ్డంగా పడడంతో వాహనాలు ఎక్కడికక్కడే స్తంభించిన ట్రాఫిక్ ను ఏటూరు నాగారం ఎస్ఐ తాజుద్దీన్ సమాచారం తెలుసుకుని వెంటనే రాత్రి సమయానికి తమ సిబ్బందితో వచ్చి రోడ్డుకు అడ్డంగా పడ్డ చెట్టును జేసీబీ సహాయంతో తొలగించారు. భారీగా నిలిచిన ట్రాఫిక్ ను నియంత్రిస్తూ ప్రయాణికులకు గమ్యస్థలాలకు చేరే విధంగా వర్షంను సైతం లెక్క చేయకుండా వర్షంలో తడుస్తూ రోడ్డుపై పడిన భారీ వృక్షంను గంటల తరబడి శ్రమించి తొలగించిన ఎస్ఐ పోలీస్ సిబ్బంది సేవలను ప్రయాణికులు అభినందించారు. విజయవాడకు చెందిన డాక్టర్ కూరపాటి సాయి అనూష ఓబీసీ స్పెషలైజేషన్ కొరకు రాయల్ కాలేజ్ ఆఫ్ ఒబెస్ట్రియన్ అండ్ గైనకాలజిస్ట్ లో పరీక్షకు నమోదు చేసుకున్నారు. మొదటి పరీక్షకు విజయవాడలో హాజరవ్వగా రెండవ పరీక్ష నిమిత్తం హైదరాబాద్ కేబీహెచ్బీ కాలనీలోని పియర్సన్ ప్రొఫెషనల్ కేంద్రంలో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. పరీక్ష నిమిత్తం ఈ రోజు పరీక్షా కేంద్రానికి హాజరవ్వగా సరైన ప్రభుత్వ గుర్తింపు కార్డులు లేవని ఆమెను పరీక్షకు అనుమతించలేరు. తాను నిబంధనల ప్రకారం ఆధార్ కార్డ్, పాన్ కార్డు సమర్పించగా గుర్తింపు కార్డులు సరిగ్గా లేవని పరీక్షా కేంద్రంలోకి అనుమతివ్వలేదు. నిబంధనల ప్రకారం తాను పరీక్షకు కావాల్సిన పత్రాలతో హాజరైన నిర్వాహకులు అత్యుత్సాహం వల్ల తాను పరీక్ష రాయలేకపోతున్నానని తమకు న్యాయం చేయాలని డాక్టర్ సాయి అనూష విజ్ఞప్తి చేశారు. నా పేరు సాయి అనుష అండి, డాక్టర్ సాయి అనుష. నేను ఎంఎస్ ఓబీజీ కంప్లీట్ చేశాను. నేను అమర్స్వతి పార్ట్ 2 ఎగ్జామ్ రాయడానికి అదే పనిగా హైదరాబాద్లో టెస్ట్ సెంటర్ బుక్ చేసుకున్నాను. టెస్ట్ సెంటర్ బుక్ చేసుకోవడానికి ఈరోజు ఎగ్జామ్ రాయడానికి వచ్చాను. పార్ట్ 2 ఎగ్జామ్. పార్ట్ 1 ఎగ్జామ్ ఏంటంటే లాస్ట్ ఇయర్ ఇచ్చాను జూలై సెషన్లో. అప్పుడు అడ్మిట్ కార్డ్కి ఎగ్జామ్ అలౌ చేయడానికి ఓన్లీ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ కావాలి, ఏదైనా 2 ఆధార్ ఫోటో ఐడీస్ కావాలన్నారు. సో లాస్ట్ టైం నేను ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ తీసుకెళ్ళాను, అక్కడ అలౌ చేశారు. ఎగ్జామ్ రాసి వచ్చాను, అయిపోయింది, పాస్ అయిపోయాను. ఇప్పుడు పార్ట్ 2 ఎగ్జామ్ ఇయర్లో ఇస్తున్నాను. ఇప్పుడు కూడా సేమ్ అదే చేశాను. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ తీసుకొచ్చాను. వాళ్ళు తీసుకొని రమ్మన్న అడ్మిట్ కార్డ్ కూడా తీసుకొచ్చాను. కానీ ఇక్కడికి వచ్చాక ఏంటంటే ఇక్కడ ఉన్న ఇన్ఛార్జ్ మేడం ఏమంటున్నారంటే ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ యాక్సెప్టెడ్, కానీ ఆధార్ కార్డ్ ఏంటంటే ఓన్లీ పీవీసీ ఫామ్ ఉంటేనే ఏంటంటే యాక్సెప్ట్ చేస్తాం, లేదంటే యాక్సెప్ట్ చేయం. అది కాకుండా ఇంకేదైనా ఆధార్ కార్డ్స్ ఉంటే ఇవ్వండి, యాక్సెప్ట్ చేస్తాం అని అంటున్నారు. అట్ ప్రెసెంట్ నా దగ్గర ఏమీ లేవండి, మళ్ళీ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ఒకటే ఉన్నాయి, అవి ఒరిజినల్. కానీ నేను వేరే ఊరు నుంచి ఇక్కడికి వచ్చాను, ఇది నా నేటివ్ ప్లేస్ కాదు. సో నాకు వేరే ఐడి కార్డ్ తెచ్చుకోవడానికి కూడా టైం లేదు. సో వాళ్ళు ఏంటంటే కనీసం కన్సిడర్ కూడా చేయట్లేదు. అడ్మిషన్ టెస్ట్ మీద ఏంటంటే నేను ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, 2 ఒరిజినల్ ఫోటో ఐడీస్ ఇష్యూడ్ బై యువర్ ఓన్ కంట్రీ, అంటే మన కంట్రీ ఇండియా నుంచి ఏదైతే ఆమోదించబడిందో ఆధార్ కార్డు, పాన్ కార్డు ఇవ్వమని తెచ్చుకోండి అని రాసింది, ఏదైనా 2. సో నేను దాని ప్రకారమే తీసుకొని వచ్చాను.
కానీ ఇక్కడికి వచ్చాక లాస్ట్ మినిట్లో పీవీసీ ఫామ్ ఉంటేనే యాక్సెప్ట్ చేస్తాం, లేదంటే మేము ఎగ్జామ్ సెంటర్కి అలో చేయం అని అంటున్నారు. ఇక్కడ మేము డాక్టర్స్ అండి, ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నాము, అయినా కానీ కొంచెం కూడా ఇది లేకుండా ఏంటంటే మేమైతే అలో చేయమని అంటున్నారు. అట్ ద సేమ్ టైం ఈరోజు మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఏంటంటే ఎంఆర్సీఓజీ పార్ట్ 2 ఎగ్జామ్ విజయవాడలో ఇస్తుంది, అండ్ ఇంకొకరు నిన్న కూడా ఏంటంటే బెంగళూరులో ఇచ్చారు. వాళ్ళు కూడా సేమ్ ఇష్యూ ఫేస్ చేశారు, కానీ అక్కడ అలో చేశారు ఎగ్జామ్ రాయడానికి. ఇక్కడ ఈ ఇష్యూ మీద మేము ఏంటంటే ఎగ్జామ్ రాయడానికి ఏంటంటే నేను ఎగ్జామ్ రాయడానికి అలో కుదరదు అని ఇలానే ఏంటంటే వదిలేశారు. ఇప్పుడు నేనేంటి 7ంటికి వచ్చి కూర్చున్నాను, ఇప్పుడు టైం 11 అయింది. ఏంటి నా 6 months స్ట్రగుల్ ఏంటంటే అయిపోయినట్టే, ఎగ్జామ్ రాసుకున్న డబ్బులు ఏంటంటే పోయినట్టే. ఏంటిది అసలు? దీనికంటూ ఒక సొల్యూషన్ ఉండాలి కదా. అది ఆ ఇన్ఛార్జ్ మేడంని అడిగితే ఆర్సీఓ టెస్ట్ సెంటర్ వాళ్ళతో మాట్లాడుకోమంటారు, టెస్ట్ సెంటర్ వాళ్ళేమో టెస్ట్ పాలసీ ఫాలో అవ్వాలంటారు. టెస్ట్ పాలసీలు ఎక్కడ రిటర్న్గా లేదండి, ఆధార్ కార్డ్ పీవీసీ ఫామ్లోనే యాక్సెప్ట్ చేయాలి అని మాకు తెలుసుకున్నంతవరకు. ఓకే. హైదరాబాద్ బషీర్బాగ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆ సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సుల కోసం కార్యకలాపాలు, అభ్యాసాల సెషన్లు, నెట్వర్కింగ్ అవకాశాలు, శక్తివంతమైన సంగమం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సోషియావుడ్ 2024 సమ్మిట్ టీ హబ్ లో వర్క్ షాప్ జరుగుతున్నట్లు వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబుతో పాటు దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల నుండి, విదేశాల నుండి కూడా డెలిగేట్స్ పాల్గొంటారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 500 మంది వివిధ సంస్థలకు చెందిన వారు పాల్గొని ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ పై చర్యలు జరిపి పలు సూచనలు చేస్తున్నారు. ఇన్ఫ్లుయెన్స్ అవార్డులు, డిజిటల్ స్పేస్ లో అత్యుత్తమ ప్రతిభను, సహకారాన్ని జరుపుకోవడం, కార్పొరేట్ కనెక్ట్, ప్రముఖ బ్రాండ్ల నుండి తాజా ఉత్పత్తులు మరియు సేవలను ప్రదర్శిస్తుందని చెప్పారు. చాట్స్ అంటే టెక్నాలజికల్గా అడ్వాన్స్మెంట్ కావాలంటే వాళ్ళకి ఒక 4 సీనియర్ ఒక మెంబర్స్తో ఇంట్రెస్ట్ ఎక్స్పో లెక్చర్స్ ఇప్పించడం, కార్పొరేట్ కనెక్ట్, కేఎల్ఎం మాల్ కావచ్చు, జెబ్రానిక్స్ కావచ్చు, ఇట్లా అనేక సంస్థలని ఎగ్జిక్యూటివ్స్ అంతా కూడా మన ఈవెంట్కి రప్పించాం. ఎందుకంటే వాళ్ళు కూడా కొలాబరేషన్ 4 అక్కడ ఇన్ఫ్లుయెన్సెస్తో మనం కొలాబరేషన్ చేసుకోవచ్చని. అదేవిధంగా సక్సెస్ స్టోరీస్ ఈ మనకు వచ్చేప్పుడు దాదాపు 75 మంది 1 మిలియన్ ఇన్ఫ్లుయెన్స్ వస్తున్నారు. 5 లక్షల పైన దాటిన వాళ్ళు దాదాపు 150 మంది వస్తున్నారు. 5 లక్షల నుంచి 1 లక్ష లోపల అయితే 500-600 మంది కూడా రెడీగా ఉన్నారు. కాకపోతే మనకు హాల్ యొక్క దృష్టి పెట్టుకొని 350 మందిని మాత్రమే మనము దీంట్లో పిలవటం జరిగింది. సో ఫైర్ సైడ్ చాట్స్, సక్సెస్ స్టోరీస్, మెడికల్ క్యాంప్ కూడా పెట్టాం. అంటే వాళ్ళకి బ్లడ్, బీపీ, షుగర్, ఇవి రకరకాల బాడీ మాస్ ఇండెక్స్ అది కూడా పెట్టాం. అంటే ఇది ఒక సమిట్ కాబట్టి ఇది కేవలం ఒక అవార్డ్స్ ఫంక్షన్ కాకుండా అందరికి తెలియడం కోసం అన్నీ కూడా చేసాం. అదేవిధంగా ఇక్కడ మేము ఒక బొమ్మ పెట్టాం, జెబ్రానిక్స్ వాళ్ళు దాదాపు ఒక మోర్ దెన్ ఒక 2 lakhs వర్త్ ఆఫ్ గిఫ్ట్స్ అంటే పార్టిసిపేషన్ చేసినందుకు క్విజ్ ఆర్గనైజేషన్ చేసాం. దీనికి ప్రధానంగా ముఖ్యంగా మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మినిస్ట్రీ ఆఫ్ ఐటీ నుంచి శ్రీధర్ బాబు గారు వారు అఫీషియల్గా విజిట్ చేస్తున్నారు. వారు మనం కంప్లీట్గా సపోర్ట్ కూడా చేశారు. వారు టీ హబ్లో ఉన్న ప్రెమిసెస్ని కూడా ఈసారి మీరు చాలా బాగా కార్యక్రమాలు చేస్తున్నారు, వారు కూడా ఫ్రీగా ఇవ్వడం కూడా జరిగింది. అదేవిధంగా 63 SATS అనే ఒక సైబర్ సెక్యూరిటీ కంపెనీ, అంటే ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి కంపెనీ, ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ కాదు, 18 ఏళ్ళు 19 ఏళ్ళు ముందు నుంచే వాళ్ళు వాటి మీద ఫోకస్ చేసినటువంటి 63 SATS అనే ఆర్గనైజేషన్ నుంచి వారు కూడా సహకారం. అదేవిధంగా రామిన్ఫో కావచ్చు, రామిన్ఫో అంటే మీకు అందరికీ తెలియజెప్పాల్సిన అవసరం లేదు. ఈ సేవ మీ సేవ సృష్టికర్తల వారు కూడా మాకు సపోర్ట్ చేస్తున్నారు. డిజిటల్ పర్సోనాస్ అని, హైదరాబాద్ రుచులని, అదేవిధంగా ట్రూ ఆరిజిన్ అని, వారు ప్రెస్ట్ ఆయిల్, అదేవిధంగా సెంట్రో కావచ్చు, రవి హీలియోస్ హాస్పిటల్, మా ట్రస్టీ వారి యొక్క మెడికల్ క్యాంప్, ఇట్లాగా అనేక మందిని పెట్టుకొని మనం చేసింది. ముఖ్యంగా ఈ డిజైన్స్ అంతా కూడా బ్రాండో బాక్స్ అనమాట. బ్రాండో వచ్చి ఎవరు కూడా వాలంటీర్గా వచ్చి చేసినటువంటి కార్యక్రమం. సో ఇట్ ఈస్ నాట్ ఏ కమర్షియల్ ఆర్గనైజేషన్.
మేము చెప్పుకోవడానికి చెప్పొచ్చో తెలియదు, కానీ గత 8 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు కూడా మేము ₹1 కూడా డొనేషన్ తీసుకోలేదు. ఆసియాలోనే ది ఓన్లీ ఆర్గనైజేషన్ హూ హస్ గ్రూన్ టు ది స్టేజ్ వితౌట్ ఈవెన్ కలెక్టింగ్ ఎనీ మనీ. ఓన్లీ సోషల్ గుడ్ కార్యక్రమాలకు మాత్రమే మనం కలెక్ట్ చేస్తాం. అంటే వేరే రాష్ట్రాల గురించి తెలంగాణ పోలీస్ చేసినటువంటి వినూత్నమైనటువంటి కార్యక్రమాలు, సైబర్ రక్షక్ కూడా కర్మ క్రియ మనమే హ్యూమన్ సేఫ్టీ చేసాం. అదేవిధంగా దిల్సీ అని చాలా పెద్ద కార్యక్రమం ఇప్పటికీ నడుస్తుంది, సైబర్ కమిషన్, దాన్ని కూడా మనం కర్మ చేసాం. అదేవిధంగా సైబర్ యోధ అనే కార్యక్రమం కూడా మనం ఇక్కడ మన రాచకొండలో కూడా చేసాం. సో ఇదంతా ఇదంటే మనం ఓన్లీ అవగాహనే కాకుండా సుప్రీంకోర్టులో పిల్స్ వేస్తాం, అలాగే రేడియో సిటీ దాంట్లో కూడా 65 ప్రోగ్రామ్ చేసాం. అంటే బేసిక్ ఏంటంటే నాట్ ఓన్లీ అవగాహనే కాకుండా పబ్లిక్ పాలసీ ఇనిషియేటివ్స్ గవర్నమెంట్స్తో కలిసి ప్రైవేట్స్తో కలిసి కూడా చేస్తాం. చాలా కార్యక్రమాలు ఉన్నాయి. మాకు సైబర్ సెక్యూరిటీ క్లబ్స్ ఉన్నాయి, ఫ్యాక్ట్ అండ్ ఫిక్షన్ సిరీసెస్ ఉన్నాయి. సో ఇప్పుడు మనం మీటింగ్ కోసం మనం మాట్లాడుకున్నట్లయితే ఇప్పుడు దాని గురించి టాలీవుడ్, హాలీవుడ్, బాలీవుడ్ చాలా పెద్ద సంస్థలు ఇవన్నీ కూడా, అంటే ఒక వటవృక్షం, అంటే పెద్ద అందుకోలేటువంటి స్థాయికి ఎదిగిపోయినవన్నీ కూడా ఆస్కార్ అవార్డు కూడా అందుకున్నారు. సో దానికి అనుగుణంగా మన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ చూస్తే ఫిల్మ్ ఇండస్ట్రీ కన్నా పెద్ద ఇండస్ట్రీ సోషల్ మీడియా ఇండస్ట్రీ. $3 ట్రిలియన్ ఇండస్ట్రీ ఇది. చాలామంది ఇగ్నోర్ చేసారు, దీనికి ఒక ఇండస్ట్రీగా ఎవరో రికగ్నైజ్ కూడా చేయలేదు. అయితే లాస్ట్ టైం December 17 కూడా మేము సీజన్ 1 కార్యక్రమం చేసాం. సో లాస్ట్ టైం ఎందుకు చేసామంటే 1700 హైదరాబాద్ లో ప్రభాస్ ఫ్యాన్స్ జిల్లా అధ్యక్షుడు చక్రం ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా శ్రావణ్ టింకు ఆధ్వర్యంలో బాన్సరాల్పేటలోని అనాథ ఆశ్రమంలో 300 మందికి పైగా అనాథలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రావణ్ టింకు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అన్న. నగర జిల్లా అధ్యక్షుడు ప్రభాస్ ఫ్యాన్స్ చక్రం ప్రభాస్ గారి పుట్టినరోజు సందర్భంగా మన ఓల్డేజ్ హోమ్ డిజబుల్ బ్లైండ్ పీపుల్కి అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే అతను ఎన్నో సంవత్సరాల నుంచి ఇటువంటి అన్నదానం ఎన్నో కార్యక్రమాలు చేశారు. అమ్మవారి ఆశీర్వాదంతోనే ఆయనకి కాంగ్రెస్ కమిటీ సనకాల నియోజకవర్గం నుంచి మహంకాళి టెంపుల్ ఉజ్జయిని ఉత్సవ కమిటీ మెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఆయన మనస్ఫూర్తిగా మేము కోరుకునేది ఏంటంటే ఐశ్వర్య ఆరోగ్యాలతో ఉండాలని, ఇటువంటి పుట్టినరోజులు ఇంకెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా భగవంతుడు. ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ గారి మన గ్రేటర్ అధ్యక్షుడు చక్రం గారి యొక్క బర్త్డే, ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఇక్కడ మన ఓల్డ్ ఏజ్ హోమ్లో అన్నదానం కార్యక్రమం చేయడం జరిగింది. మరి అదే విధంగా ఆయనకు సనత్ నగర్ ఇన్ఛార్జి కోట నీలిమక్క కూడా ఉజ్జిని మాంకాళి అమ్మ ఆలయం ఫెస్టివల్ కమిటీ మెంబర్గా ఇవ్వడం జరిగింది. మన త్రికాల మనోజ్ అన్న గారు కూడా ఇందులో పాల్గొనడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి అమ్మలకు, అక్కలకు, చెల్లెలకు, అన్నలకు, తమ్ముళ్లకు అందరికీ కూడా ఇక్కడ అన్నదానం చేయడం జరిగింది చక్రం బర్త్డే సందర్భంగా. మరియు ఇక్కడ ప్రతిసారి కూడా లాస్ట్ ఇయర్ కానీ అంతకుముందు సంవత్సరం కానీ ఈ ఇయర్ కానీ ప్రతిసారి కూడా ఇక్కడ చక్రం బర్త్డేకి ఇక్కడ అన్నదానం కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇందులో అందరికీ కూడా ఇక్కడ 500 మెంబర్స్ దాకా ఉన్నారు, వాళ్ళందరికీ కూడా అన్నదానం చేయడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పోలీసుల సేవలు అభినందనీయం. రోడ్డుపై పడిన భారీ వృక్షంను శ్రమించి తొలగించిన ఎస్ఐ. విద్యార్థి హాస్టల్లో నిద్రిస్తుండగా అస్వస్థతకు గురయ్యారు. సూర్యాపేట జనరల్ ఆసుపత్రికి తరలించగా మరణించాడు. బాధితురాలు సరైన ప్రభుత్వ గుర్తింపు కార్డు లేదు అని పరీక్షకు అనుమతించలేరు. వైద్యురాలు స్పెషలైజేషన్ కొరకు నిర్వహించే పరీక్షకు హాజరు కాలేకపోయిన సంఘటన.
ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.